హాయ్ ఎవ్రీవన్, నేను మీ చెంచురెడ్డిని. ఈ వీడియోలో దక్షిణ హిమాలయాల్లో ఉన్నటువంటి అమర్నాథ్కు ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డ్ వారి వెబ్సైట్ jksasb.nic.in లేదా యాప్ ద్వారా లేదా వెబ్సైట్లో సూచించిన బ్యాంకులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్కు ముందు శ్రీ అమర్నాథ్జీ బోర్డు వారు వారి వెబ్సైట్లో చూపించినటువంటి హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేయించుకొని రిపోర్టు కూడా మన దగ్గర ఉంచుకొని పైన చెప్పిన విధంగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ డాక్యుమెంట్లు తీసుకొని కాశ్మీర్లోని శ్రీనగర్కు చేరటం జరిగింది. ఇక్కడే ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ క్యాంపులో మేము చేసుకున్న రిజిస్ట్రేషన్ కాగితాలు చూపించి యాత్రా కార్డులు అంటే RFID కార్డులను తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్తాల్ బేస్ క్యాంపుకు మినీ బస్సులో వెళ్ళటం జరిగింది. ఈ మార్గ మధ్యంలో ఉండేటటువంటి ప్రకృతి అందాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా గలగల పారే సెలయేర్లు మనకి కనువిందు చేస్తున్నాయి. దారి పొడవునా మిలిటరీ జవాన్లు యాత్రికులకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం బాల్తాల్ బేస్ పాయింట్లో ఉన్న చెక్ పోస్టుకు చేరుకున్నాం. ఈ చెక్ పోస్ట్లో మన లగేజీలను చెక్ చేయడం జరుగుతుంది. ఈ రోజు రాత్రి ఇక్కడ ఉన్నటువంటి గుడారాల్లో బస చేయాల్సి ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే మన యాత్ర మొదలవుతుంది. అయితే యాత్రకు ముందు రోజు రాత్రే గుర్రాలు డోలీలలో అమర్నాథ్ గుహకు వెళ్ళాలనుకున్న వారు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో అమౌంట్ చెల్లించి రసీదు పొందాలి. యాత్ర ప్రారంభమైంది. మార్గం మధ్యలో ప్రకృతిలోని మార్పుల వల్ల అనుకోకుండా వర్షం కురవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. చలి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ మార్పులను ముందుగానే ఊహించిందే కాబట్టి యాత్రికులందరూ ఉన్ని బట్టలు రెయిన్ కోట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ శివలింగం భూమట్టానికి 12,835 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గం అంతా కూడా చాలా కష్టంతో కూడుకున్నది. అది కాకుండా చాలా ఇరుకైన మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తోంది. చాలా ప్రమాదకరమైనటువంటి మార్గం కూడా ఇది. ఈ మార్గంలో గుర్రం మీద డోలీలో మరియు నడకలో వెళ్ళే వాళ్ళందరూ కూడా దాదాపు 8 కిలోమీటర్ల వరకు ఒకే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. మార్గ మధ్యంలో చాలామంది లంగర్ హౌస్లను ఏర్పాటు చేసి యాత్రికులకు కావాల్సినటువంటి భోజనాలు కానివ్వండి, రిఫ్రెష్మెంట్లు కానివ్వండి అన్నిటినీ ఉచితంగా అందజేస్తున్నారు. అదేవిధంగా మధ్యలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇక్కడ మీరు రెస్ట్ తీసుకుంటున్నటువంటి డోలీ వాళ్ళని చూడవచ్చు. యాత్రకు వెళ్ళేవారు 2-3 నెలలు కనీసం రోజుకు 5 కిలోమీటర్ల చొప్పున నడవాలని అమర్నాథ్ ష్రైన్ బోర్డు వారు వెబ్సైట్లో తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ప్రాణాయామం లాంటి వ్యాయామాలు కూడా చేస్తే మంచిదని తెలియజేసి ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం ఎంత ఎత్తుకు చేరుకున్నామో తెలుస్తుంది. అమర్నాథ్ గుహకు హెలికాప్టర్ల ద్వారా చేరుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాత్రికులను తీసుకుని వెళ్తున్నటువంటి హెలికాప్టర్ను కూడా మనం చూడవచ్చు. ఈ హోలీ గుహకు ప్రయాణం ఎలా సాగుతుందో మనం ఇప్పుడు చూడవచ్చు. ఈ మార్గం అంతా అనేక మలుపులతో చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు మనం అమర్నాథ్ గుహకి సుమారుగా 4.5 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసాం. ఇప్పుడు మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి ఈ మార్గం నడిచి వెళ్ళే వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మార్గమంతా కూడా మంచుతో కప్పబడి ఉంది. దాదాపుగా గుహ దగ్గరికి రావటం జరిగింది. ఇప్పుడు మనం చూసేది గుర్రాల ఆగు ప్రదేశం. ఇక్కడి నుంచి ఈ గుర్రాలు ముందుకు వెళ్ళవు. యాత్రికులందరూ కూడా ఇక్కడి నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుంది, లేదా ఇక్కడి నుంచి డోలీలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు అమర్నాథ్ గుహను చూస్తూ ఉన్నాం. డోలీలో వెళ్ళేవారికి గుహ వద్ద ప్రత్యేకమైన క్యూ ఉంటుంది. వాళ్ళు త్వరగా దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. మనం ఇప్పుడు గుహను చేరుకున్నాం. ఇక్కడ ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి
మంచు శివలింగాన్ని చూస్తూ ఉన్నాం. ఈ శివలింగాన్ని చూడంగానే ఇంతసేపు మనం పడిన శ్రమంతా కూడా మాయమైపోతుంది. మరి మనసుకు ఎంతో ఆనందాన్ని కూడా కలుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.